ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 8వ వచనాన్ని చదువుతాను. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలను. ఇక్కడ విచిత్రమైన దట్టి అని చదువుతున్నాం. ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి. ప్రధాన యాజకునికి దట్టి ఉంటుంది. ఇది సన్ననారతో చేస్తారు. దాన్ని విచిత్రమైన దట్టిగా చేయాలి అన్నారు. ఈ దట్టి యేసుక్రీస్తు ప్రభువు చేసిన భూలోక పరిచర్యను చూపిస్తూ ఉంది. విచిత్రమైన దట్టి పరలోక పరిచర్యను కూడా చూపిస్తూ ఉంది. మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భూలోకంలో తాను చేయాల్సిన పరిచర్యను ముగించి ఇప్పుడు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందుండి అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆయన పరలోకం నుండి చేసే పరిచర్య ఏంటో పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా బోధిస్తూ ఉంది. మొదటిది, ఆయన పరలోకం నుండి చేసే పరిచర్య. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకమందు దేవుని సమ్ముఖములో ఉండి దేవునికి మానవునికి మధ్యవర్తిత్వాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిత్వాన్ని జరిపిస్తూ ఉన్నారు ఆయన. అందుకే ఆయన ద్వారా మనం అందరం దేవుని సన్నిధికి చేరగలిగాం. దేవుని సన్నిధికి చేరగలిగాం. ఇంకా రెండవదిగా ఆయన పరలోకం నుండి చేసే పరిచర్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారి హృదయాల్లో ఆయన నివసిస్తున్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 15 నుంచి. వీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన వారిలో నివసిస్తారు. విశ్వాసము ద్వారా ఆయన మన హృదయాల్లో నివసిస్తారు. ఆయన మన హృదయంలో నివసించుట ద్వారా ఆయన మన హృదయంలో నివసిస్తున్నారు కనుక మనం ఈ దినాల్లో పవిత్రంగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ఆయన మన హృదయాల్లో నివసించి మనల్ని పవిత్రంగా జీవింపచేస్తున్నారు. 3వ మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 8వ వచనం నుంచి చదువుతాను. అందుచేత
ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఈవులిచ్చాడట. సంఘానికి ఆయన ఏమిచ్చారు? ఈవులిచ్చారు. 5 విధాలైనటువంటి పరిచర్య చేసేవారిని ఆయన నియమించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరిగించినట్లు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. అపోస్తలులు, ప్రవక్తలు. అందుకే 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అంటే ప్రభువు బయలుపరిచినటువంటి సత్యాల్ని అపోస్తలులు, ప్రవక్తలు వ్రాతల్లోకి తెచ్చి మనకిచ్చారు. ఇచ్చారు. ప్రస్తుతం సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు సంఘంలో పనిచేస్తున్నారు. అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. వాళ్ళు పునాది వేస్తే ఈ రోజున సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఆ సంఘంలో పనిచేస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అందుకే మనం కట్టబడ్డాం. సంఘముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతున్నాం. ఆయన మనకు ఈవులనిచ్చారు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద సువార్తికులను, కాపురులను, ఉపదేశకులను ఇచ్చి ఆయన ఈ దినాల్లో సంఘంలో పనిచేస్తున్నారు. కాబట్టి మనం పరిశుద్ధతలో, సంపూర్ణతలో ఎదగాలి. కాబట్టి మనం నిలకడగా ఉండాలి. అపోస్తలుల నోటి మాట వలన, వాళ్ళు రాసిన పత్రికల వలన మనకు బోధించబడినటువంటి విధులను మనం చేపట్టినప్పుడు మనం స్థిరంగా, నిలకడగా ఉంటాం. కాబట్టి సంఘానికి ఆయన ఈవుల్ని ఇచ్చారు. 4వది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారి పక్షమున ఆయన విజ్ఞాపనము చేయుచున్నారు. ఆయన విజ్ఞాపన ఫలితంగానే మనం సంపూర్ణంగా కాపాడబడుతూ ఉన్నాం. ఇంకా 5వది హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. 16వ వచనం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు
కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. ఈయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈయన మన పక్షంగా తండ్రి సన్నిధిలో ఉన్నారు. కాబట్టి మనం కూడా సమయోచితమైన సహాయం కోసం, మనం కనికరింపబడడం కోసం ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరదాము అంటాడు. ఇంకా 6వదిగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 12వ వచనం కూడా చూడండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాను. మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుంటే ఈ సంగతులు రాయుచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఉత్తరవాది, ఆదరణకర్త. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఆదరణకర్త తండ్రి వద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి విశ్వాసులు పాపం లేకుండా పవిత్రులుగా జీవించాలి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకొని చక్క చేసుకోవాలి. అందుకే మొదటి అధ్యాయం 9వ వచనం, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని సామెతల గ్రంథకర్త 28వ అధ్యాయం 13వ వచనంలో రాశారు. కాబట్టి ఆయన ఉత్తరవాదిగా ఉన్నారు. 7వది, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను నుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిస్తే నేనుండి స్థలంలో మీరు ఉండాలని మరలా వచ్చి మిమ్మల్ని నా దగ్గర ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన ప్రియ ప్రభు పరలోకానికి వెళ్ళి చేస్తున్నటువంటి 7 విధాలైన పరిచర్య మూలంగా మనం సరిగా స్థిరపడి ప్రభును కలుసుకోవడానికి మనం వేచి ఉన్నాం. కాబట్టి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, భక్తుల హృదయాల్లో నివసిస్తున్నాడు, సంఘాలకు ఈవులు ఇచ్చాడు, మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు, మనకు తండ్రి సన్నిధిలో ఉత్తరవాదిగా ఉన్నారు, మన కొరకు ఆయన స్థలం సిద్ధ చేస్తూ ఉన్నారు. 7 రకాలైన పరిచర్యలు ప్రభు చేస్తూ ఉన్నారు. తర్వాత మనం చూస్తే నిర్గమాకాండం 28:9 నుంచి, నిర్గమాకాండం 28వ అధ్యాయం 9వ వచనం నుంచి. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలుల పేర్లను, అనగా వారి జనన క్రమము చొప్పున, ఒక రత్నం మీద వారి పేళ్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను. అప్పుడు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.
ఇక్కడ లేత పచ్చలు 9వ వచనంలో, మరియు నీవు 2 లేత పచ్చలు తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను, అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వాళ్ళ పేర్లు 6, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లు చెక్కించాలి అంటున్నారు. ఈ భాగంలో మనకు 2 లేత పచ్చలు కనబడుతున్నాయి. అంటే 2 రత్నములు, అవి లేత పచ్చగా ఉంటాయి. హెబ్రీ భాష కుడివైపు నుండి ఎడం వైపుకు రాస్తారు. కాబట్టి ఇశ్రాయేలు పేర్లు అలాగే చెక్కబడ్డాయి. మొదటి 6 పేర్లు కుడి భుజం మీద, తర్వాత 6 పేర్లు ఎడం భుజం మీద, వాళ్ళ జనన క్రమం చొప్పున ఉండాలి అన్నారు. అయితే అలా అయితే కుడి భుజం మీద రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి. అలాగే ఎడం భుజం మీద గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబులూను, యోసేపు, బెన్యామీను, ఈ పేర్లు ఉండాలి. అహరోను తన 2 భుజాల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించాలి. అందుకే 12వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు యెహోవా సన్నిధిని వారి పేర్లు, అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు భరించును అంటారు. ఆదికాండం 29వ అధ్యాయం, అలాగే 30వ అధ్యాయం 32వ వచనం నుంచి 29వ అధ్యాయం 32వ వచనం నుంచి 30వ అధ్యాయం 24వ వచనం వరకు 11 మంది పేర్లు ఉన్నాయి. యాకోబు కుమారుల యొక్క 11 మంది పేర్లు వరుసగా ఉంటాయి. అలాగా 6 ఒక భుజం మీద, 6 మరొక భుజం మీద, ఈ 12 పేర్లు ఉండాలి. 35వ అధ్యాయం 17-18 వచనాల్లో బెన్యామీను గురించి రాసి ఉంటుంది. ఈ 12 మంది పేర్లు ఉండడం వలన అహరోను తన 2 భుజాల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు భరించాలి. ఇందులో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే, అహరోను తన 2 భుజాల మీద వారి పేర్లు భరిస్తూ ఉన్నట్టు కనపడుతుంది. మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఆనాడు ప్రధాన యాజకుడు తన భుజముల మీద ఇశ్రాయేలు పేర్లను మోస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని మోసేవాడు, భరించేవాడు అనే సత్యం మనకి ఇక్కడ కనబడుతోంది. ప్రభువు మన పాప భారాన్ని భరించేవాడు, మనల్ని మోసేవాడు. క్రీస్తు భరించే భారాలు గత కాలమందు శిలువ మీద మన పాప భారాన్ని భరించారు. ప్రస్తుతం ఆయన యందు విశ్వాసం ఉంచిన మన అనుదిన భారాలను మోస్తూ నడిపిస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన మరలా ప్రత్యక్షమై ఆయన రాజ్య భారాన్ని భరించేవాడై ఉన్నారు. ఇంకా మనం చూస్తే లేత పచ్చలంటే ఇవి వేళ్లకు ఉండే గోరు రంగు అన్నమాట. లేతపచ్చ అనగానే అవి వేళ్లకు ఉండేటువంటి, వేళ్ల గోర్లకు ఉండేటువంటి రంగు. ఇవి అమూల్యమైన రత్నాలని బైబిల్ పండితులు చెప్తారు. ఒక్కొక్క భుజం మీద ఒక్కొక్క భూషణం ఉండేది. బంగారు జవల్లో ఆ రత్నాల్ని పొదిగించారు. వాటి రంగుని బట్టి మనకు గొప్ప సత్యం తెలుస్తూ ఉంది. ఏంటంటే, భూలోకంలో ఉన్నటువంటి ఏ జాతి వారైనా, వాళ్ళు తెల్లవాళ్ళైనా సరే, నల్లవాళ్ళైనా సరే, ఎర్రని వారైనా సరే, ఏ రంగు కలవాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ వర్ణం అయినా, ఏదైనా, అందరి వేళ్ల గోర్లు ఒకటే రంగు కలిగి ఉంటాయి. తేడా ఏమి ఉండదు.
అలాగే ప్రభు కూడా ప్రతి వంశంలోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి జనంలో ఉన్న వారందరినీ మన ప్రధాన యాజకుడు సమానంగా చూసుకొని తన బలమైన భుజాల మీద భరిస్తూ ఉన్నాడు. భుజము బలమైనటువంటి స్థలం. పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే, కూలి పని చేసుకునేవాళ్ళు బరువుల్ని భుజాల మీద మోస్తూ ఉంటారు. కాబట్టి గత కాలమందు మన ప్రియ ప్రభువు మన పాపాలను భరించారు. మన పాపాలు ఆయన భరించారని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. యోహాను గారు అంటారు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వస్తున్నప్పుడు చూసి అంటారు ఆయన, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటారు. లోక పాపాలను మోసుకున్నాడు గనుకనే మన ప్రభు ఆయన లోకరక్షకుడు అని పిలుస్తారు. మన పాపాలను మోసుకున్నటువంటి ప్రభువు అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు. కాబట్టి ఈ బలి అర్పణ సదాకాలం నిలిచేది. కాబట్టి క్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని సదాకాలం సంపూర్ణులుగా చేస్తున్నారు ఆయన. క్రీస్తు మన పాపముల కొరకు భరించవలసిన అర్పణ, భరించి చేయాల్సిన బలి అర్పణ ఈ లోకంలో దేనికి సాటి లేనిది, సంపూర్ణమైనది. విశ్వసించిన వారందరినీ, ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ సదాకాలము పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు ఆయన. అనేకులైనటువంటి మనల్ని, మనం దోషులైనటువంటి మనల్ని నిర్దోషులుగా తీర్చాడు ఆయన. నిర్దోషులుగా తీర్చారు. యెషయా భక్తుడు అదే అంటాడు, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53. కావున 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పాపాలను భరించి బలిగా మన కొరకు అర్పించబడి ఆయన యందు విశ్వసించిన వారిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేస్తారు. లేవీకాండం 16వ అధ్యాయాన్ని మరి చదివితే, ప్రాయశ్చిత్తార్థ దినమున 2 మేక పిల్లలను తీసుకొని ఒక మేకను యెహోవా పేరట బలర్పించేవారు, ఇంకొక మేకను ఎడారిలో విడిచిపెట్టడానికి ప్రతిష్ఠించేవారు. ప్రధాన యాజకుడు ఒక మేకను బలర్పించి దాని రక్తమును మరియు కోడెల రక్తము కొంచెం కరుణాపేట మీద ప్రోక్షించి, ఆ ప్రధాన యాజకుడు తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము, ఇశ్రాయేళ్ల సర్వసమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి చాలించాక 2వ మేకను తీసుకొచ్చి ఆ సజీవమైనటువంటి ఆ 2వ మేక మీద తన రెండు చేతులుంచి ఇశ్రాయేలుల పాపాలన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషి చేత అరణ్యానికి దాన్ని పంపించేసేవారు. ఆ మేక వారి పాప దోషములన్నింటినీ ఎడారి దేశంలో భరించడానికి పోయింది అని ఉంటుంది లేవికాండం 16వ అధ్యాయంలో. ఇక్కడ ఈ మేకను అరణ్యంలో విడిచిపెట్టాలి. అలా చేసినప్పుడే ఇశ్రాయేలుల పాపం నిమిత్తము, వారి పాపం నిమిత్తం ఒక మేకను అర్పించడం చేత, మరొక మేక మీద వారి దోషాలను మోపడం చేత ఇశ్రాయేలీల యొక్క దోషాలకి ప్రాయశ్చిత్తం, పాప పరిహారం కలిగేది.
ఇదంతా కూడా మన ప్రియ ప్రభు అందరి పాపాలను మోసి భరించి అందరి పాపాల కోసం అర్పించబడి బలి చేయబడిన ఆ బలి చేయటం ద్వారా కలిగిన పాప పరిహారానికి సూచనగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బలి సర్వసంపూర్ణమైనది, సదాకాలం నిలిచేది, సదాకాలమునకు సరిపోయేది. కాబట్టి యేసుక్రీస్తు మన పాపములను మ్రాను మీద మోసుకున్నట్లు గల ఉద్దేశం ఏంటంటే, మనం పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపాలను మ్రాను మీద మోసుకున్నారు అంటాడు పేతురు గారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో. కాబట్టి యేసుక్రీస్తు వారు తన శరీరం అందు మన పాపములను భరించి మోశారు. కనుక మన పాపం విషయమై లోకం విషయమై చచ్చిన వారుగా ఉండి నీతి విషయమై దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం దేవుని కొరకు జీవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రభు కొరకు జీవించడం కోసం ఆయన అందరి కొరకు మృతి పొంది మరలా బ్రతికారు. ఇంకా వర్తమాన కాలంలో ఆయన భరిస్తున్నాడు. అహరోను ఇశ్రాయేళ్ల 12 గోత్రాల పేర్లు భరించారు. వర్తమాన కాలం ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలంలో కూడా ఆయన మన పాపాలను భరిస్తున్నాడు, మన భారాలను భరిస్తున్నాడు. ఈ 2 రత్నాలు కలిగినటువంటి ఏఫోదును తన భుజం మీద ధరించుకున్నప్పుడు మానవ జాతి యావత్తు పాపాలని యేసుక్రీస్తు ప్రభు మోస్తున్నట్లు మనం చూస్తున్నాం. భుజం అనేది బలమైన స్థానం. యేసుక్రీస్తును నమ్మిన వారు ఆయన భుజాల మీద ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెను పట్టుకుని తన భుజాల మీద దాన్ని మోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అలాగే యేసుక్రీస్తు అనేటువంటి గొప్ప కాపరి దొరికినటువంటి పాపులను మోసుకుంటున్నాడు. వారు మళ్ళీ పడిపోకుండా వారికి బలము గల తన భుజాలను ఇస్తున్నాడు. కాబట్టి మనం పడిపోతామేమో, మనం స్థిరంగా నిలబడలేమేమో అని భయపడుతూ ఉంటారు చాలామంది. అలా ఎప్పుడు భయపడక్కల. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా ఆనందంతో నిలబెడతాడు. అహరోను కంటే కూడా మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు. అహరోను కంటే కూడా గొప్ప ప్రధాన యాజకుడు ఆయన. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 33:12లో బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యందు అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయుడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. కాబట్టి ప్రభు భుజముల మధ్య మనకు ఆశ్రయం ఉంటుంది, మనం సురక్షితంగా ఉంటాం. కాబట్టి భక్తుడు ఏ విషయంలో కూడా చింతపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి సంతోషంతో భుజాల మీద మోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మన ప్రభువు కూడా మనల్ని పరలోకపు ఇంటికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి భక్తుడు చాలా సంతోషంగా ఉండాలి, ఆనందించాలి. ఇంకా ఆ రత్నాల మీద వాళ్ళ పేర్లు చెక్కబడ్డాయి. దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళ పేర్లు రత్నాల మీద చెక్కారు. 39వ అధ్యాయం నిర్గమాకాండం 39:6లో చూస్తాం. రత్నముల మీద చెక్కిన పేర్లు ఎప్పటికీ చెడిపోకుండా స్థిరంగా ఉంటాయి. ఇర్మియా భక్తుడు ఇర్మియాలో అంటాడు ప్రభు, యెహోవాను విసర్జించిన వారి పేరు ఇసుక మీద రాయబడినట్లు ఉంటుంది అంటాడు. ఇసుక మీద రాయబడిన పేరు అస్థిరంగా అయింది, రత్నముల మీద చెక్కబడిన పేరు స్థిరంగా ఉంటుంది. కాబట్టి మన దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు, మనల్ని అభిషేకించేవాడు, మనల్ని ముద్ర వేసినవాడు. ఆయన మనల్ని ఆదరించి స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభుని ఎరిగినటువంటి మనం పౌలు గారు చెప్పినట్టు కొరింథీ పత్రిక 15:58లో మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంత ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. ఇంకా మనం చూస్తే ఈ పేర్లు చెక్కిన రత్నాల్ని బంగారు జవలలో పొదిగారట. బంగారు జవల్లో
పొదిగారు. 17వ వచనం చూస్తే మన భాగంలో, దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలను. వాటిని పొదగాలి. రత్నాల్ని బంగారు జవల్లో పొదగాలి. ఆ జవల్లో పొదుగుట అనేది భద్రతను సూచిస్తూ ఉంది. కాబట్టి మన ప్రియ ప్రభువు మనల్ని భద్రపరిచేవాడు. కాబట్టి మనం ఎప్పటికీ నశించడానికి వీల్లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతి నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అంటాడు. ఎన్నటికీ నశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ ప్రభుని మనం ఎంత స్తుతించబద్దులమే అన్నాం. యుగయుగాలు ఆయన స్తుతించాలి. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలీయుల జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజాల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు చెక్కించారు. వాళ్ళు పేర్లు జ్ఞాపకార్థంగా భరించాలన్నమాట. మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేవాడే ఉన్నాడు. అందుకే యెషయా భక్తుడు 49లో అంటాడు, స్త్రీ తన చంటి బిడ్డనైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అంటాడు. ప్రభు ప్రేమ ఎంతో అమూల్యమైనదండి, ఎంతో అద్భుతమైనది. ఆయన ఎన్నడూ మరవడు. కనుక మనం కూడా ఆయన ఎన్నడూ మరిచిపోకుండా జీవించాలి. అంతేకాదు, ఆయన మన అనుదిన భారాన్ని భరిస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు 68:19లో, ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అందుకే పేతురు గారు అంటాడు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కీర్తనకారుడు అంటాడు 37:5లో, మన భారాన్ని ఆయన మీద మోపాలి, అప్పుడు ఆయన తీరుస్తాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును అంటాడు. కాబట్టి ఆయన మన భారాన్ని భరించాలంటే ప్రభు చెప్పినట్టుగా మనం ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి మన భారాలను ప్రభు మీద మోపాలి. ఇంకా ప్రభు భవిష్యత్తులో ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. కాబట్టి భవిష్యత్తులో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి రాజ్యాన్ని స్థాపించి అందరినీ ఆయన ప్రజలుగా మారుస్తారు. ఆయన ఘనత వహించుకొని సింహాసనాసీనుడై సర్వలోకాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఆయన భరిస్తాడు, మోస్తాడు. ఒక భుజం సమస్త రాజ్యాల్ని, ప్రపంచ రాజ్యాలను మోయడానికి సరిపోయింది. అయితే పాపులైన మనల్ని రక్షించి మనల్ని మోయడానికి ఆయన 2 భుజాల మధ్యలో ఆ 2 భుజాలు ఇచ్చాడు. కాబట్టి భవిష్యత్తులో ఆయన చేసే రాజ్యభారం కంటే కూడా మన భారం చాలా గొప్పదిగా కనబడతా ఉంది. సమస్త రాజ్యాల్ని పరిపాలించడానికి, భరించడానికి భుజం మీద రాజ్యభారాన్ని ఒక భుజం మీద మోస్తూ ఉంటే బెన్యామీన్ లాగా, తప్పిపోయిన గొర్రెలాగా మనం ఆయన 2 భుజాల మీద నివసిస్తున్నాం. ఆయన 2 భుజాల మీద మనం నివసిస్తున్నాం. కాబట్టి ప్రభు చూడండి ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ మన కొరకు కలిగి ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 పచ్చలు, లేత పచ్చల గురించి మనం ఈ విషయాలు ధ్యానం చేసుకున్నాం. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం.
దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.